యావన మంది ప్రజానికానికి నా నమస్కారాలు. అలాగే నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక ఈ వార్తలు చదువుతోంది మీ కొణిదెల శివశంకర్ వరప్రసాద్. బురప్ మీ చిరంజీవిని, అదే మీ మెగాస్టార్ చిరంజీవిని. ఇప్పుడు ఫుల్గా కేర్ ఆఫ్ గులాం నబీ ఆజాద్. నా ఫ్యాన్స్ అంతా ఒక్కసారి మీ టీవీలు కలిసి ఫేస్ తొలగించుకోండమ్మా. వేరే ప్యారే ఫ్యాన్స్, మనం పిఆర్పిని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు ఏమైందా? అందరూ మనం చూసి నవ్వారు. పార్టీని నడపలేక చిరంజీవి దుకాణం కట్టేశాడు అని చెప్పి అన్నారు. కొంతమంది అయితే ఆ పార్టీని అమ్మేశారు అని చెప్పి అన్నారు. మెగా ఫ్యామిలీ ఎప్పుడు ట్రెండ్ని ఫాలో అవ్వదు, కొత్త ట్రెండ్ని సెట్ చేస్తుంది. ఇప్పుడు అందరూ మన ట్రెండ్నే ఫాలో అవుతా ఉన్నారు. కేసీఆర్, జగన్ అంతా అదే కాల్ వస్తున్నారన్నమాట. దానికి సంబంధించిన మరిన్ని వివరాలని ఇవాళ బులెటిన్లో డీటెయిల్గా చెప్తా. దానికంటే ముందు ఒక్కసారి హెడ్లైన్స్ చదువుతా. కాస్త మీ ఫేస్ని హెడ్లైన్స్ వైపు తొలగించుకోండి. మన పొజిషన్ పెరుగుతోంది. కాంగ్రెస్లో పెద్ద పదవులు ఎదురు చూస్తాయి భవిష్యత్తులో. రాజకీయాల్లో మనమే ట్రెండ్ సెట్ చేస్తున్నాం. చాలామంది మనల్ని ఫాలో అయ్యేలా నడుస్తున్నాం. స్థానిక ఎన్నికల బాధ్యతలకు మనం దూరం. బొత్స, కిరణ్ కుమార్దే ఆ భారం. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. చూడండి మేడం ఫ్యాన్స్, మనకి కేంద్ర క్యాబినెట్లో సీటు రిజర్వ్ అయిపోయింది. మేడం నాకు సీటు నెంబర్ కూడా ఇచ్చేశారు. ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయగానే వారి చేతుల మీదుగా ఫస్ట్ ప్రమాణ స్వీకారం మనదే అవుతుందని గులాం నబీ ఆజాద్ డైరెక్ట్గా నా చెవిలో చెప్పారు. అయితే ఆ సినిమా రిలీజు ప్రతిసారి పోస్ట్ పోన్ అయిపోతుంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడానికి మన పొలిటికల్ సలహాదారు అల్లు అరవింద్ లైవ్లో ఉన్నారు. ఓవర్ టు అరవింద్. నమస్కారం అండి చిరంజీవి గారు, నేను రోజానండి, జగన్ గారి ఆఫీస్ నుండి. మీరు చాలా అమాయకంగా ఉన్నారండి. ఇంకా కాంగ్రెస్ కుట్రల గురించి బొత్తిగా అర్థమైనట్టు లేదు మీకు. కాంగ్రెస్ ఎప్పుడూ డేట్లు ఇస్తుంది అంతే, ఆ సినిమా మాత్రం ఎప్పటికీ రిలీజ్ కాదండి. పాపం మీరు చూస్తే అమాయకంగా మంత్రి పదవి స్వీకార ప్రమాణాన్ని పూర్తిగా కంఠతా చేసేశారు. దాన్ని అలా వల్లె వేసుకుంటూ ఉండండి. ఈలోగా మరి 2014 ఎన్నికలు వచ్చేస్తాయండి. జగన్ గారు సీఎం అయిపోతారు. పెళ్లి కాని ప్రసాద్లాగా మీరు మాత్రం మంత్రి కాని చిరంజీవిలాగా మిగిలిపోతారు. వేరే పారా ఫ్యాన్స్, ఈ రోజా కూడాను మరీ నన్ను ఇలా సూటిగా అనేయడం ఏమైనా బాగుందని చెప్పి నేను అడుగుతున్నాను. నమస్కారం చిరంజీవి గారు, నేను సార్ మీ వీరాభిమాని రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. సినిమాని మీరు సినిమాలు వదిలేసిన మిమ్మల్ని వదలన అభిమాని సార్ నేను. ఆ విషయం తెలుసు కదా. ఇగో ఇప్పుడు ఇవి హీరోల రోజులు కావండి బాబు, విలన్ల రోజులు. జనం కూడా స్కాములు చేసిన వాళ్ళనే గుర్తిస్తా ఉన్నారు. ఇప్పుడు చూడండి, సివికే సాయి కుమార్ తెలుసా అంటే ఎవరు గుర్తుపట్టరు. మరి అదే వన్ కార్డు వన్ ఇండియా సాయి కుమార్ అంటే చాలు, ఎవరైనా సరే ఈజీగా గుర్తుపెట్టేస్తారు. అతను మొదటి కార్డుని ప్రణబ్ ముఖర్జీకి ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేశాడంట సార్. స్కీమింగ్ అంటే అలా ఉండాలి. మరి అదే మీరు అక్కడే దెబ్బతింటున్నారు. మీరు కూడా ఏదో స్కీమింగ్ చేసేయండి. ఓ మై డియర్ ఫ్యాన్స్, మన చిన్నబాబు కూడా ఇలా అంటున్నాడు ఏమిటి, నన్ను కూడా స్కీములు నడపమంటున్నాడా? హలో చిరంజీవి, నేను బాలకృష్ణని. మరి ఆ రోజుల్లో నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే కాంగ్రెస్ను ఓడించి అధికారాన్ని చేపట్టారు. అది మా చరిత్ర. ఎన్నికలైన 9 నెలల్లోనే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇది మీ చరిత్ర. మరి ఆ రోజుల్లో కాంగ్రెస్ తేడా చేస్తే నాన్నగారు నెల రోజుల్లో ఢిల్లీ మెడలు వంచి కాంగ్రెస్ ముక్కుని నేలకి రాయించారు. ఇప్పుడు మీరు ఢిల్లీ వీధుల్లో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముక్కు నేలకి రాస్తున్నారు. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. మై డియర్ ఫ్యాన్స్, మన బాలయ్య చెప్పింది ఏమిటి, నేను సోనియా మేడం ముక్కు నేలకి రాయించాలనా లేకపోతే నేనే రాయాలనా? ఓ మై గాడ్, ఎందుకంటే మంచిది. ఇక్కడ మనం బ్రేక్ వైపు ఒక్కసారి మన ఫేస్ని అలా టర్నింగ్ చూద్దాం, వెంటనే మళ్ళీ ఇలా టర్నింగ్ ఇద్దాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నార్త్లో నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. డియర్ అభిమానులు, వేరే పేరే ఫ్యాన్స్, మరి చూస్తాను. ఇదిగో చూడు చిరంజీవి, నువ్వు అనవసరంగా చరిత్ర సృష్టించేటువంటి పనిలో పడకు.
తీసిన సినిమా హిట్టా కాదా అన్నదే ముఖ్యం. హిట్ అయిన సినిమాకి అవార్డులు కూడా వస్తే సంతోషమే, కానీ అవార్డులే ముఖ్యం అని చెప్పి సినిమాలు తీయకూడదు. ఇంతకుముందు ఆర్ట్ సినిమాలకు మాత్రమే అవార్డులు ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య బాగా డబ్బు కలెక్ట్ చేసినటువంటి సినిమాలకు కూడా కొన్ని అవార్డులు ఇస్తా ఉన్నారు. మనం వాటి గురించి ఆలోచించాలి. సినిమా రంగంలో జరిగేదే రాజకీయ రంగంలో జరుగుతుంది, అంతేగాని రాజకీయాలు అనేవి ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడవు. అయినా ఇవన్నీ నీకు తెలియక కాదేదో నన్ను అడగాలని చెప్పి అడుగుతావు కానీ. మై డియర్ ఫ్యాన్స్, మన అరవింద్ చెప్పింది కరెక్టే కదా. ఇగో చిరంజీవి, ఈడ కేసీఆర్ని మాట్లాడుతున్నారు అవి నా ఫామ్ హౌస్కి వెళ్ళి. ఈ కేసీఆర్కు దెబ్బ కొట్టుడే తెలుసు కానీ దెబ్బ తినడం తెలియదు. కానీ ఈ కేసీఆర్ని గట్టి దెబ్బ గిట్ల కొట్టినవు. నిన్ను గిట్ల నమ్ముకొని మూసీ నదిలో పూరాగా ములిగిన. నీ విలీనం ప్యాకేజ్ చూసి నేను మస్తు టెంప్ట్ అయినా. ఢిల్లీ వెళ్ళి విలీనం ఆఫర్ గిట్ల చేసిన. గులాం నబీ ఆజాద్తో చర్చలు గిట్ల చేసిన. వాయిలర్ రవితో చర్చలు చేసిన. ఆస్కార్ ఫెర్నాండెస్ చర్చలు చేసిన. చర్చలు అయితే బరాబర్ ముగిసినాయి కానీ నా ఇజ్జత్ అయితే సోనియా గాంధీ ఇంటి ముంగట ఉన్న డ్రైనేజీలో కలిసిపోయింది. మరి ఫ్యాన్స్ విన్నారు కదా కేసీఆర్ మాటలా. ఈ రకంగా చూస్తే మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది లెక్క. నమస్కారం చిరంజీవి గారు, నేనండి విజయమ్మని మాట్లాడుతా ఉన్నాను. ప్రభు దయ వల్ల మా జగన్ బాబు ఇతరులు నడిచే దారిలో నడవడు. అలా నాయన ఆశీస్సుల వల్ల జగన్ బాబు నడిచే దారిలో మీలాంటి వాళ్ళు కూడా నడవలేరండి. మై డియర్ ఫ్యాన్స్, ఇంతకీ ఈవిడ గారు చెప్పింది ఏమిటి? ఆ జగన్ అందుకోవడం మన వల్ల కాదనా? ఓ షట్. ఏదైనా దాని గురించి మనం తర్వాత ఆలోచించేద్దాం. ప్రస్తుతానికైతే బుల్టెన్ క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీక్ వీలుంటే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటా. అందరికీ నమస్కారం. జై మన ప్యాకేజీలు, జై జై మన ఎలివేషన్లు.